హరే కృష్ణ. ఒకసారి బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ కొంతమందిని పరీక్షించాలని చెప్పి ఒక ముసలివాడి రూపంలో రాత్రి బాగా చలిగా ఉన్నప్పుడు కార్తీక మాసంలో ఒక ఆశ్రమానికి వెళ్తాడు. ఆ ఆశ్రమంలోకి వెళ్ళగానే అక్కడ గురువు గారు పీఠాధిపతి ఏమంటాడంటే, నీది ఏ సాంప్రదాయం అంటాడు. అయ్యా, సాంప్రదాయం అన్నీ పక్కన పెట్టండి, ముందు నాకు ఆకలి వస్తుంది, నాకు షెల్టర్ ఇవ్వండి, చలేస్తుందని అడుగుతాడు. అయితే నా సాంప్రదాయం కాని వాళ్ళకి నేను పట్టించుకోను, నాకు అనవసరం అని చెప్పి పంపించేస్తాడు. అప్పుడు ఈ ముసలివాడి రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ఇంకో ఆశ్రమానికి వెళ్తాడు, వేరే సాంప్రదాయానికి సంబంధించిన ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ పీఠాధిపతి కూడా, నువ్వు మా సాంప్రదాయానికి సంబంధించిన వాడివి కాదు, నిన్ను చూసుకొని మేము షెల్టర్ ఇవ్వము, మా సాంప్రదాయం వాళ్ళకే మేము షెల్టర్ ఇస్తామని చెప్పి పంపించేస్తాడు. తర్వాత ఇంకో ఆశ్రమానికి వెళ్తాడు. ఇంకో ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అతను కూడా ఇలానే చెప్పినప్పుడు ఈ ముసలతను ఒక మాట అంటాడు. కృష్ణుడి రూపంలో ఉన్న ముసలతను ఏమంటాడంటే, మనకి భక్తి బృందావనంలో ప్రేమతత్వం అనేది ఒక మనిషిని ఒక మనిషిగా చూసి మానవత్వంతో ఉండి ప్రేమగా మసలుకోలేనప్పుడు సాంప్రదాయాలు ఎందుకు, ఇన్ని రకాల సాంప్రదాయాలు ఎందుకు, ఒక మనిషిని మనిషిగా చూడలేనప్పుడు భక్తి ఎందుకు, భగవంతుడి మీద ప్రేమ అంటే సాటి మనిషిని గౌరవించలేనివాడు, ప్రేమించలేనివాడు భగవంతుడు భక్తుడు ఎలా అవుతాడని చెప్పి గొడవ పడతాడు. అలా గొడవపడి ఆయన కూడా వాళ్ళు ఆ పీఠాలలో ఉన్నవాళ్ళు ఈ కృష్ణుడి రూపంలో ఉన్న ముసలతని బయటికి వెళ్ళగొట్టేస్తాడు. వెళ్ళగొట్టిన పొద్దున్న తెల్లవారుజామున అవ్వగానే ఈ ముసలతను మాయమైపోతాడు. ఈ ముగ్గురు పీఠాధిపతులకి ఒక్కొక్క ప్రాబ్లం వచ్చి ముగ్గురు చనిపోతారు. ఒకడికి హార్ట్ అటాక్ వచ్చింది, ఒకడికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, ఒక అతను నిద్రలోనే చనిపోతాడు. పీఠాధిపతులు ముగ్గురు. ఈ కథలో సారాంశం ఏంటంటే, భగవంతుడు వచ్చి నిజంగానే కలియుగంలో బృందావనంలో టెస్ట్ చేశాడు. ఒక ముసలి వారి రూపంలో వచ్చి అసలు సమాజం ఎలా ఉంది ఏంటి అని చెప్పి పరీక్షించారనమాట. తీరా చూస్తే ఇప్పుడున్న ప్రజెంట్ సమాజం ఎలా ఉందంటే, ఏ సాంప్రదాయం, ఏ బొట్టు పెట్టుకున్నాడు, ఏ బట్టలు వేసుకున్నాడు, గుండు ఉందా, పెలకుందా, కాషాయం ఉందా, కర్ర ఉందా, చేతిలో దండం ఉందా అని చూస్తున్నారు. కానీ భక్తి అంటే భగవంతుడి మీద ప్రేమ, ఆ ప్రేమ భగవంతుడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడని చూసి అందరినీ ప్రేమించగలగటమే నిజమైన భక్తి అంటానికి ఉదాహరణ. హరే కృష్ణ.